మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము కొత్త పాఠాన్ని తెలుసుకుందాము. అది గిరిజన తెగలు. అది గిరిజన తెగలు అంటే మనము చాలా ఇంతకుముందు గత పాఠాలలో దళితుల గురించి తెలుసుకున్నాము. ఆ తర్వాత రకరకాల కమ్యూనిటీస్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనము గిరిజన తెగలు అంటే షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి మనము తెలుసుకుందాం. షెడ్యూల్డ్ ట్రైబ్స్ గురించి చెప్పాలంటే ఇంక మనము ఈరోజు పాఠాన్ని చాలా సుదీర్ఘంగా కూడా గిరిజనుల మొత్తం సమాజంలో గిరిజనులు అనే వాళ్ళే అత్యంత వెనుకబడ్డ ఒక వర్గంగా మనం చెప్పుకోవచ్చు. ఈ గిరిజనులు భారతదేశం మొత్తం విస్తరించి ఉన్నారు. భారతదేశమే కాదు, మొత్తం ప్రపంచం మొత్తం విస్తరించి ఉన్నారు. అయితే ఈ మిగతా వాటికి మిగతా కులాలకి ఈ యొక్క గిరిజన తెగలకు తేడా ఏంటి అంటే, మిగతా వారు కొంత అంతో ఎంతో వాళ్ళు విజ్ఞానపరంగా మరియు విద్యపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, వైద్యపరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందారు. కానీ గిరిజన తెగలు ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందలేదు అనేది మనకు ఇప్పటికి అందుతున్నటువంటి రిపోర్ట్స్ కానీ వార్తలు కానీ చెబుతున్నాయి. అయితే ఈ గిరిజన తెగలు అనే పదం అంటే గిరిజన ట్రైబల్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ట్రైబ్ అనే పదానికి అర్థం ఏంటి, ఆ తర్వాత ఈ ట్రైబల్ కమ్యూనిటీస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఆ తర్వాత ఎక్కడెక్కడ విస్తరించి ఉన్నాయి, వీళ్ళ యొక్క సమస్యలు ఏంటి. మనం ఉదయం నుంచి చూస్తూనే ఉంటాం, గిరిజన ప్రాంతాలలో ఎన్కౌంటర్లు జరిగాయని, ఇంతమంది చనిపోయారని. అసలు ఈ గిరిజన ప్రాంతాల్లోనే ఎందుకు ఎన్కౌంటర్లు జరుగుతాయి, ఈ గిరిజన ప్రాంతాల్లోనే ఎందుకు ఈ యొక్క అన్రెస్ట్, అశాంతి అనేది ఉంటుంది మనకు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే ఆ దేశంలో, ఆ సమాజంలో అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా వాళ్ళు అభివృద్ధి చెంది ఉండాలి. అట్లా అయినప్పుడే ఒక సమగ్ర అభివృద్ధి జరిగినట్టు అయింది మనకి. అలా ఆ రకంగా చూస్తే ఈరోజు మనకు తీసుకున్నటువంటి ఈ యొక్క పాఠ అంశం కానీ, మనం చర్చించే విషయం కానీ చాలా చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. ఎందుకంటే గిరిజనుల మీద అరుంధతి రాయ్ గారు రాశారు, ఆ తర్వాత మహాశ్వేతాదేవి గారు రాశారు, ఆ తర్వాత చాలా మంది ఈ యొక్క గిరిజన జీవితాలని విధివృత్తంగా చేసుకొని రాయడం జరిగింది. మనకు ఇది అదేవిధంగా మనం కుమరం భీం జీవితాన్ని తీసుకున్నా కానీ, లేకపోతే బీహార్లోని బిర్సా ముండా జీవితాన్ని ఎవరిది అడవి అనేది మహాశ్వేతాదేవి గారు రాశారు. ఆ ఎవరిది అడవి అనే నవలను కనుక మనం చర్చించినట్టయితే అది ఏ విధంగా ఒక బిర్సా ముండా సంతాల్ గిరిజనకు చెందినటువంటి సంతాల్ దానికి సంబంధించినటువంటి పోరాటం ఎట్లా జరిగింది, బ్రిటిషర్స్కి వాళ్ళు ఏ విధంగా వ్యతిరేకించుకుంటూ పోరాడారు, ఆ తర్వాత అందులో బిర్సా ముండా ఏ రకంగా అమరుడయ్యాడు అనేది కూడా మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే మనకు చాలా మందికి అర్థమైంది ఏంటంటే, స్వాతంత్రోద్యమం అంటే మనకు తెలిసింది ఏంటి, గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ ఇట్లాంటివి మాత్రమే మనకు కొన్ని పేరు బయటకు, సరోజినీ నాయుడు, అప్పుడు ఉన్నటువంటి కొన్ని ఉన్నత వర్గాల వాళ్ళు, నెహ్రూ, ఆ కుటుంబము, గాంధీ కుటుంబాలు, ఇట్లాంటివన్నీ మాత్రమే మనకు పైకి వస్తాయి. కానీ మనం చరిత్రను కనుక ఇంకొంచెం లోతుగా కనుక చూసినట్టయితే, అంటే చరిత్రను ఒక నిమ్న వర్గాల దృక్పథం నుంచి చూసినట్టయితే, ఒక మార్క్సిస్ట్ దృక్పథం నుంచి కనుక చూసినట్టయితే, గిరిజనులు ఈ దేశంలో ఎన్నో పోరాటాలు చేశారు. అది ఎప్పుడు రికార్డు కాలేదు. అది చదువులు అయినా కానివ్వండి, లేకపోతే బయట అయినా కానివ్వండి, అది రికార్డు కాలేదు. ఏదైతే ఉన్న స్ట్రగుల్స్ ఇవన్నీ కూడా రికార్డ్ అయినాయి, కానీ ఈ మిగతా సరిగా రికార్డు కాలేదు. అంటే ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, బిర్సా ముండా జీవితం కానీ, కొమరం భీం జీవితం కానీ, ఇంకా చాలా మంది గిరిజన యొక్క పోరాటాలు ఏవైతే ఉన్నాయో స్వతంత్రోద్యమంలో అంతగా ఎక్కువగా అవి పోరాటం జరిగినా కానీ అవి ఎక్కువగా రికార్డు కాలేదనేది మనకు తెలుస్తున్నటువంటి అకాడమిక్స్ లో కూడా, ఎంతో సీరియస్ గా రీసెర్చ్ చేసేటువంటి అకాడమిక్స్ లో కూడా ఈ యొక్క గిరిజన తెగుల జీవితాల గురించి ఎక్కువగా మనకు రికార్డెడ్ కాలేదనేది తెలుస్తుంది. అందుకని ఈ రోజు కూడా మన గిరిజన తెగలలో చాలా అశాంతి ఉంటుంది, పేదరికం ఉంటుంది, ఆ తర్వాత నిర్వాసిత అనేది ఎక్కువ అవుతుంది. ఎవిక్షన్ అంటారు దాన్ని. ఎవిక్షన్ అంటే ఆ గిరిజనాన్ని ఆ ఉన్న ప్రాంతాల నుంచి వాళ్ళని పారదోలుతూ ఉంటారు, అంటే వాళ్ళని వేరే చోటికి పారదోలుతూ ఉంటారు. దానికి కారణం ఏమని చెప్తారు అంటే, అక్కడ డ్యాములు కట్టడం కానివ్వండి, లేకపోతే పెద్ద పెద్ద పరిశ్రమలు కట్టేయడం కానివ్వండి. 1.47 lakh ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ అని, అంటే 1,47,000 ఎకరాల భూమిని ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని మన ఉత్పత్తి చేయడానికి గాను వాళ్ళ గిరిజనుల్ని
అక్కడి నుంచి వికెట్ చేయడం అనేది జరిగింది. అంటే ఏంటి, ఒక ఒక అంచనా ప్రకారం మన ఎగ్నో మెటీరియల్ ప్రకారమే ఒక 10 లక్షల మంది కుటుంబాలని అంటే అభివృద్ధి పేరు మీద రకరకాల కారణాల మీద ఆ యొక్క ఎవిక్షన్ అనేది జరిగింది. ఎవిక్షన్ అంటే ఖాళీ చేయించడం. ఇప్పుడు పోలవరం కడుతున్నారు. పోలవరం కట్టినప్పుడు పోలవరం ముంపు గ్రామాల గురించి అసలు ఏం జరగాలి, అక్కడ ఎన్నో లక్షల గ్రామాలు బతుకుతున్నాయి. మరి ఆ లక్షల గ్రామాలలో ఉన్న ప్రజలు ఎటుపోతున్నారు ఏంటి అనేది మనకు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ యొక్క ముంపు అనేది చాలా ఎక్కువగా ఉంది అనేది ఈ గిరిజనుల మీదనే ఈ యొక్క ముంపు ప్రభావం ఎక్కువగా ఉందని మనం తెలుస్తున్నటువంటి విషయాలు. అయితే ఇక్కడ ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇది అంటే ఈ యొక్క ముంపు ఎవిక్షన్ చేయడము అంటే గిరిజనులు ఎవిక్షన్ చేయడం అనేది ఇది ఒక పార్శ్వం మాత్రమే. ఇంకా చాలా చాలా పార్శ్వాలు ఉన్నాయి గిరిజన జీవితాలలో. వాటన్నిటిని కూడా మనం ఈరోజు మన పాఠాలను తెలుసుకుందాం. భారతదేశంలో తెగల విశిష్ట లక్షణాలు అంటే అసలు ఆ తెగలకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి, వాళ్ళు ఏ రకంగా బతుకుతారు, ఆ తర్వాత గిరిజన సామాజిక ఆర్థిక స్థితుల గురించి కూడా ఈరోజు మనం పాఠంలో తెలుసుకుంటాం. అంటే ఎట్లా గిరిజన సామాజిక ఆర్థిక పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ సామాజిక పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది. మీరు కోటీశ్వరులు అంటే ఎంతో మంది హైదరాబాద్ లో చూడొచ్చు, కానీ ఇక్కడ ఏ రోజైనా మీరు ఒక గిరిజనులు చూశారు అయితే కోటీశ్వరుడు అనేది అది తక్కువగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే జరుగుతుంది అనేది మనం తర్వాత చర్చిద్దాం. గిరిజనుల్లో వ్యవసాయ విధానాలు అంటే వాళ్ళలో ఎట్లా వ్యవసాయం ఉంటుంది, అది పోడు వ్యవసాయమా లేకపోతే అది సెటిల్ వ్యవసాయమా, లేకపోతే భూ చట్టాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ భూమి అన్యాక్రాంతం ఎలా అవుతుంది, ఇట్లాంటి విషయాన్ని కూడా మనం ఈ రోజు పాఠంలో మనం తెలుసుకుంటాం. అదేవిధంగా నిబంధనలు మరియు ప్రతిఘటన గురించి కూడా చర్చించాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం పెడుతున్నటువంటి నిబంధనలు, వాళ్ళు తెల్లారు లేస్తే అడవి బిడ్డలు వాళ్ళంతా. ఆ అడవి బిడ్డల కింద అడవి అనేది వాళ్ళ సొంత, మీరు అడుగుకోకూడదు, మీరు కలపను అనేది అది వంట చెరుపుగా తీసుకురాకూడదు, లేకపోతే వాటిని ముట్టుకోకూడదు అనే ఇట్లాంటి మన నిబంధనలు వచ్చినప్పుడు ఏ రకంగా దాన్ని ప్రతిఘటిస్తారనేది కూడా ఈరోజు మనం పాఠంలో చర్చిస్తాం. అదేవిధంగా భూమి సమస్యపై కొత్త తరహా పోరాటాన్ని మనం వివరించాలి. అంటే ఈ యొక్క భూమి సమస్య అంటే ఇప్పుడు ఏదైతే మొన్న ఖమ్మంలో ఒక ఫారెస్ట్ రేంజ్ ఎస్ఐని గిరిజనులు కొట్టియారు అని విన్నాం మనం. ఎందుకు ఈ భూ సమస్య ఎందుకు అంటే వాళ్ళు ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసేసి ఆ భూమిని మీరు దున్నుకోవడానికి వీల్లేదు అని చెప్పడం వల్ల గిరిజనులంతా ఒకటైపోయి వాళ్ళ కోపం వచ్చేసేసి ఆ ఎస్ఐని చంపడం కొట్టడం అనేది జరిగింది. అంటే ఈ పాఠంలో ఇట్లాంటి అంటే 20వ శతాబ్దంలో కూడా ఇట్లాంటి పనులు పునరావృతం అవుతున్నాయా అది అనేది కూడా మనం ఆలోచించవలసినటువంటి విషయం. మేము కూడా ఇక్కడ హైదరాబాద్ లో కొంతమంది చదువుకున్న వాళ్ళంతా కూడా దీని మీద చర్చ చేయాలి, దీని మీద అసలు ఒక వ్యాసం రాయాలి అని మేము ఒక తీర్మానానికి వచ్చాము. అంటే ఇట్లా గిరిజన తెగలు అనే వాళ్ళు భారతదేశంలో ఆల్మోస్ట్ 7.5% అనే వాళ్ళు ఉంటారు. అంటే ఒక 100% 7 గిరిజనులు భారతదేశంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా గిరిజనులు ఉన్నారు. అసలు మొట్టమొదటి నిజంగా చెప్పాలి అంటే వాళ్ళని ఆదివాసి అని, లేకుంటే వనవాసి అని, జనజాతి అని, అనుసూచిత జాతి అని ఇట్లా రకరకాల పేరుతో రకరకాలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అమెరికా తీసుకున్నా, మీరు ఏ దేశమైనా కొత్త దేశం కనుక్కున్నారంటే అది దాని వెనకాల అది గిరిజనుల దేశమే ఉంటుంది. మీరు ఒకసారి మనం చూస్తే ఈ రకంగా గిరిజనుల యొక్క జీవితాన్ని మనం కనుక దగ్గర నుంచి చూస్తే ఇట్లా చాలా చాలా విషయాలు మనకు అవపడతా ఉంటాయి. ఇట్లా అది మనం గిరిజన సమస్యను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం వీటన్నిటి గురించి కూడా మనం ఈ యొక్క పాఠంలో ఈరోజు మనం తెలుసుకుందాం. సమకాలీన భారతదేశంలో సామాజిక మార్పు గురించి వివరించిన మారుతున్న భారతదేశంపై మనం ఇంతకుముందు యూనిట్లో తెలుసుకుందాం. ఇదే యూనిట్లో మనం ఎటువంటి కులాలు మరియు తరగతులు వాటి యొక్క నిర్మాణం ఏంటి, ఆ తర్వాత వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది ఈ రోజు మనము ఈ యొక్క పాఠంలో తెలుసుకుందాం. ఈ యూనిట్లో మనం భారతదేశ గిరిజన సంఘాలకు సంబంధించిన కొన్ని ప్రధాన సమస్యలను చర్చిస్తాం. అంటే అసలు వాళ్ళు ఎటువంటి సమస్యలను వాళ్ళు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సామాజిక జీవిత ప్రధాన స్రవంతి నుండి చాలా వరకు మినహాయించబడ్డారు వాళ్ళు. ఇప్పుడు మనకు మెయిన్ స్ట్రీమ్ లైఫ్ అంటామండి. మెయిన్ స్ట్రీమ్ లైఫ్ అంటే మనకు స్కూల్స్ కానీ, కాలేజీలు కానీ, లేకుంటే హాస్పిటల్స్ కానీ, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా కానీ
మన గ్రామాలకు కానీ, మన హైదరాబాద్ మహానగరం కానీ, ఇంకేదైనా సిటీకి కానీ తీసుకుంటే యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఇది అందరికీ అది అందుబాటులో ఉంటుంది. కానీ గిరిజన సమాజానికి విద్య కానీ, అసలు గిరిజన సమాజాలలో తండాలలో లేకపోతే ఇంకా ట్రైబల్ హ్యాండ్రేట్స్లలో మనకు టీచర్లు ఇటు ప్రభుత్వం కూడా అంతగా వాటి మీద శ్రద్ధ చూపించదు. అంటే మెయిన్ స్ట్రీమ్ జీవితం అంటే ప్రముఖమైన మన సమాజం యొక్క ప్రధాన స్రవంతి జీవితం నుంచి ఈ గిరిజనులు అనే వాళ్ళు మినహాయించబడ్డారు. వాళ్ళు తరచుగా స్వదేశీ జీవనోపాధిని కోల్పోతూ ఉంటారు. అంటే ఈ లైవ్లీహుడ్స్ ని వాళ్ళు కోల్పోతూ ఉంటారు. వాళ్ళు తరచుగా సామాజిక సాంస్కృతిక సాంప్రదాయం నుండి వేరు చేయబడతారు. ఎట్లా వేరు చేయబడతారు అంటే ఏదో ఒక అభివృద్ధి పేరు మీద వాళ్ళని వాళ్ళ ఉన్నటువంటి ప్రాంతాల నుంచి వాళ్ళు తరిమేసేసి కొత్త ప్రాంతానికి వాళ్ళని పంపిస్తూ ఉంటారు. ఇది స్వతంత్ర పూర్వం జరిగింది, స్వతంత్రానంతరం కూడా జరిగింది. ఇది చాలా అది ఒక 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 విషాద కథనం అని చెప్పుకోవచ్చు. ఎందుకు విషాదం అని చెప్తున్నా అంటే స్వతంత్రం రాకముందంటే బ్రిటిషర్స్ ఉన్నారు కాబట్టి దానికి మనం అర్థం చేసుకోవచ్చు. కానీ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన తర్వాత కూడా భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా గిరిజన జీవితం ఏమీ పెద్దగా మారలేదనేది మనకు వాస్తవాలు, గణాంకాలు అన్ని కూడా చెప్తా ఉన్నాయి. ఎందుకు అంటే మనము సభ్య సమాజ జీవితము లేకపోతే ప్రధాన స్రవంతి జీవితం స్రవంతి జీవితం నుండి వాళ్ళు మనం వేరుగా పెట్టాము. పెట్టడమే కాకుండా ఈ యొక్క అభివృద్ధి పేరు మీద జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసానికి ప్రధానంగా ఈ గిరిజనులే బలవుతున్నారు. అదేంటి అంటే పెద్ద పెద్ద డ్యాములు కట్టడం, సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అని కట్టారు. నర్మదా ఆందోళన బచావ్ అనేది కొన్ని సంవత్సరాల నుంచి నర్మదా బచావ్ ఆందోళన జరుగుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటి అంటే వాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించాలి అనేది వాళ్ళు కోరుతున్నారు. అదేవిధంగా పోలవరం బాధితుల సంఘం అనేది చాలా వరకు పోలవరంలో నిర్వాసితులు అవుతున్నటువంటి గిరిజనుల గురించి చాలా మంది పోరాడుతున్నారు. అదేవిధంగా ఇట్లా రకరకాలుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క విధ్వంసము, ఈ అభివృద్ధి పేరు మీద జరిగే విధ్వంసం అంటే ప్రజా జీవితం యొక్క విధ్వంసాన్ని మనము కళ్ళారా గిరిజనుల మీద ఏ విధంగా జరుగుతుంది అనేది చూడొచ్చు. మనం ఎంత కృషి చేసినా కానీ ఇంకా గిరిజనులు అసలు ప్రధాన స్రవంతి జీవితానికి చాలా చాలా దూరంలో ఉన్నారనేది ఏమాత్రము అవాస్తవం కాదు. అసలు తెగనెట్లా అర్థం చేసుకోవాలి. ఇది లాటిన్ పదం అంటే గిరిజన తెగర అనేది మన గిరిజన తెగలు అంటే అది మన గిరిజనుడు లాటిన్ నుంచి ఉద్భవించింది. అంటే దీనికి నివాస స్థలం అనే అర్థం ఉంది. అంటే ఇప్పుడు ట్రైబ్ అనే పదము మనకు లాటిన్ పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏంటి అంటే నివసించే స్థలం అని అర్థం. ఇది ఒక కమ్యూనిటీని ఏర్పరచుకునే వ్యక్తుల సమూహాన్ని సూచిస్తుంది మరియు ఒక సాధారణ పూర్వీకుల నుండి వచ్చిన వారమని క్లెయిమ్ చేస్తుంది. అంటే ఒక ట్రైబ్ అంటే ఏం చెప్తుందంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరు కలిసి ఒక చోట జీవించడాన్ని ఒక సమూహము ఒక చోట చేరి అక్కడ జీవించడాన్ని మనము ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. అదేవిధంగా వాళ్ళకు పూర్వీకులు ఉన్నారనే దాన్ని కూడా అది క్లెయిమ్ చేస్తుంది అనేది మున్షి గారు ఆ పదాన్ని ఆ విధంగా నిర్వర్తించారు. భారతదేశంలో వలస ప్రభుత్వము కులం అనే పదానికి భిన్నంగా పెద్ద సంఖ్యలో సమూహాలను వర్గీకరించడానికి ఉపయోగించింది. తెగ అనే పదం జనాభా పరిమాణము మరియు భాషా సంస్కృతి లక్షణాలు పర్యావరణము పరిస్థితులను మరియు భౌతిక జీవన పరిస్థితుల పరంగా ఒకదానికొకటి చాలా భిన్నమైన సంఘాలను కలిగి ఉంటుంది. తెగలు తప్పనిసరిగా ఆదిమ మరియు వెనుకబడిన పాత్ర. స్వతంత్రం తర్వాత భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ చేయబడిన తెగలను సూచించడానికి షెడ్యూల్ ట్రైబ్ అనే పదాన్ని ఉపయోగించబడ్డారు. అంటే షెడ్యూల్ తెగ అనే పదము భాష, సాంస్కృతిక లక్షణాలు, పర్యావరణ పరిస్థితులు మరియు భౌతిక జీవన పరిస్థితుల ఆధారంగా ఈ ఎస్టీ అనే పదాన్ని రాజ్యాంగం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇది మనకు వెనుకబడిన మరియు ఆదిమ అంటే వీళ్ళని ఇంకేమంటారంటే ప్రిమిటివ్ కమ్యూనిటీస్ కూడా అని అంటారు. ఆదిమ కానీ వీళ్ళని ఇంకా జనజాతి అని, వనజాతి అని, లేకపోతే ఆదివాసి అని ఇంకా ఇట్లాంటి రకరకాల 5-6 పదాలతోటి ఈ గిరిజన అనేది పిలవడం జరుగుతుంది. గిరిజన సంఘాలు సాపేక్షిక ఒంటరితనం, సాంస్కృతిక విశిష్టత మరియు తక్కువ స్థాయి ఉత్పత్తి మరియు జీవనోపాధి ద్వారా ఇతర వర్గాల నుండి వేరు చేయబడ్డాయి. అంటే ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ఉందండి. ప్రొడక్షన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మన కంప్యూటర్ ప్రొడక్షన్ కానివ్వండి, సెల్ ఫోన్ ప్రొడక్షన్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక వస్తువు ఉత్పత్తి నుండి
ఈ యొక్క గిరిజనులు అనే వాళ్ళు చాలా వెనుక అంటే అసలు దూరంగా ఉన్నారు. వస్తూత్పత్తికి వాళ్ళకి అసలు సంబంధం లేకుండా ఉంది. ఏదైనా కానీ ఆ యొక్క గిరిజన ఆ యొక్క అడవులలో దొరికిందని తినడము, లేకుంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఫారెస్ట్ గూడ్స్ అంటారు వాటిని, స్మాలర్ అంటే మైనర్ ఫారెస్ట్ గూడ్స్ అంటారు. అంటే తేనె, చింతపండు ఇట్లాంటి అన్ని కూడా వేరే వాళ్ళకి గవర్నమెంట్ కమ్మి చిన్న చిన్న డబ్బులు సంపాదించడం తప్ప అంటే ఏం జరుగుతుందంటే గిరిజనులు మొత్తంగా కూడా ఈ యొక్క వస్తూత్పత్తి నుండి దూరంగా నెట్టివేయబడ్డారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు గిరిజన సమాజాలలో ఎక్కువ ఎగ్జాంపుల్ నల్లమల అడవులు ఉన్నారు, అక్కడ చెంచు జాతులు జీవిస్తారు. ఇప్పుడు అసలు వాళ్ళు ఎక్కడ వాళ్ళు ప్రొడక్షన్ ఎక్కడ చేస్తారండి? ఇప్పుడు వాళ్ళు ఉత్పత్తిలో ఎక్కడ భాగస్వామ్యం, ఉత్పత్తి అనేది హైదరాబాద్ లో జరుగుతుంది. ఇట్లాంటి ఉత్పత్తికి వీళ్ళు అత్యంత వెనుక వేయబడ్డారనేది మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ప్రొడక్షన్ కి వీళ్ళు చాలా దూరంగా ఉన్నారు. దీనివల్లనే వీళ్ళు వెనుకబడి ఉన్నారనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం. గిరిజనులు మరియు బ్రిటిష్ విధానం అంటే గిరిజనులు ఎక్కడ వీళ్ళని మనం కనుక చూస్తే బ్రిటిషర్స్ వీళ్ళని ఏ విధంగా చూశారు అది మనం అక్కడి నుంచి మనం మొదలు పెట్టాలి. గిరిజనుల పట్ల బ్రిటిష్ విధానంలో రెండు ప్రధాన అంశాలు ఉండేవి. ఒకటి, గిరిజన ప్రాంతాలను ప్రధాన స్రవంతి నుండి వేరు చేయడానికి ముందు చూపింది. బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసిందంటే గిరిజనులను ఈ అడవుల్లోనే ఉంచడానికి ప్రయత్నించింది. ఎందుకు ప్రయత్నించింది అంటే వీళ్ళు ఎప్పుడైనా కానీ గొడవలు చేస్తారు, ప్రతిసారి ఏదైనా విప్లవాలు తీసుకొస్తారు, ఈ బిల్లు బాణాలు పట్టుకొని చేసేసి అది మన మీదకి వచ్చేసి అది వాళ్ళు ఆ బిల్లు బాణాలు మన మీద ఇస్తే అది మనకు ఇబ్బంది అనేది ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు అర్థం చేసుకుని గిరిజనులను ఈ యొక్క సభ్య సమాజ సంస్కృతి నుంచి దూరంగానే ఉండడానికి, లేకపోతే ప్రధాన స్రవంతి జీవితం నుండి దూరంగా ఉంచడానికి వాళ్ళు ప్రయత్నించారు. భారతీయ సమాజంలోని ప్రధాన స్రవంతితో సంబంధాలు కలిగి ఉండే స్వేచ్ఛా ఉద్యమాలు మరింత బలపడతాయని, ఈ నేపథ్యంలో ఆదివాసీ జనాభాగా ఎక్కువ ఉన్న ప్రాంతాలను పరిపాలన పరంగా రాజకీయంగా వేరు చేయడం వల్ల వారికి లాజికల్ గా అనిపించింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఈ స్వేచ్ఛ స్వాతంత్ర ఉద్యమాలు మరీ ఎక్కువ పడిపోతాయి. ఎందుకంటే అప్పటికే బ్రిటిషర్స్ భయపడుతున్నారు, ఏమని ఎవడు ఉద్యమాలు చేస్తాడో ఎవడు ఇక్కడ చెల్లిపోమంటారో అని వాళ్ళ బాధ వాళ్ళది. వాళ్ళు కనుక గిరిజనులను కూడా ఈ యొక్క సభ్య సమాజంలో కలిపారు అనుకోండి, అది ఇంకొంచెం అది ఎక్కువైపోయి మొత్తం అసలు ఈ భారతదేశంకి ఎక్కువగా అదవుతుందని వాళ్ళు భయపడి ఏం చేస్తారు అంటే వీళ్ళని ప్రత్యేకంగానే ఉంచడానికి ప్రయత్నం చేశారని శరత్ భౌమిక్ అని ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సామాజిక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. బ్రిటిష్ పరిపాలన ప్రజలు నాగరీకరించడానికి ఆసక్తి చూపింది. జాతి కేంద్రీకృత అంచనాలలో గిరిజనులు కొంత భాగం మృగత్వపు దశలో చూడడం జరిగింది. 90 చివరిలో మరియు 20 ప్రారంభంలో విద్య దృష్టిని ఆకర్షించిన శాస్త్రీయ పరిణామ సిద్ధాంతం సమకాలీన ఆదిమలను మానవత్వం, క్రూరత్వం మరియు అనాగరికత యొక్క ప్రారంభ దశల అవశేషాలను లేదా మనుగడలుగా పరిగణించింది. సర్ ఈవి టేలర్లో మాటలు చెప్పాలంటే, తక్కువ జనాభా మరియు కష్టతరమైనటువంటి కమ్యూనికేషన్ కొండ లేదా అటవీ ప్రాంతాల్లో నివసించే ఈ ప్రజలు సామాజిక శిలాజాలు అంటే సోషల్ ఫసైల్స్, అంటే వీళ్ళని ఒక సామాజిక ఫసైల్స్ అంటే ఇప్పుడు మన రాళ్ళల్లో పాతబడిన రాళ్ళు ఉంటాయి చూసారండి, అంటే దానికి ఏంటంటే నీచు బట్టి ఇట్లా రకరకాలుగా బట్టి అట్లా ఉంటాయి. అట్లనే ఈ గిరిజనులు కూడా పాతబడిన ఒక శిలాజాలుగా ఈ యొక్క బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు చూసింది అనేది మనకు ఈవి టేలర్ తన పుస్తకాలలో రాశాడు. చరిత్ర పూర్వదశను ఎవరు ప్రకాశింపజేస్తారు? ఒక అధ్యయనం లేదా మానవ ఉనికి యొక్క చరిత్ర పూర్వదశను ఎలా ప్రకాశింపజేస్తారు అంటే వీళ్ళని ఆంథ్రోపాలజీలో ఒక ప్రిమిటివ్ గ్రూప్ గా చూసి, అంటే వీళ్ళని ఒక మానవ పరిణామ క్రమంలో మానవుడు తొలి దశలో ఎట్లా ఉంటాడో చూపించడానికి ఒక ఉదాహరణగా. లేకుంటే కొంతమంది ఏమన్నారు అంటే గిరిజనులని జూలో ఇప్పుడు జంతువులు పెడతారు కదండి, పులి, సింహం అట్లా పెడతారు కదా, అట్లాంటి జింకలు ఇట్లా రకరకాలన్నీ కూడా జూలు ఎట్లా పెడతారో అదే రకంగా గిరిజనులని టూరిజం పేరు మీద ఒక జూలైజేషన్ జరిగింది, ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి విషయం అనేది మనకి ఇక్కడ అర్థం చేసుకోవాలి. భారతదేశంలోని తెగల విశిష్ట లక్షణాలు అంటే ప్రతి సమూహ విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఖచ్చితమైన సాధారణ స్థలకృతి అంటే టోపోగ్రఫీ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. ఈ యొక్క టోపోగ్రఫీ అనేది ఒక ఖచ్చితమైనటువంటి ఒక జాగ్రఫీ ఉంటుంది. ఇప్పుడు
కోయాస్ ఉన్నారనుకోండి తెలంగాణలో, వాళ్ళంతా ఖమ్మం ఇటు సైడ్ ఉన్నారు. గోండ్స్ ఉన్నారనుకోండి ఇటు ఆదిలాబాద్ ఇటువైపు ఉన్నారు. మీకు ఒక్కొక్క గిరిజన సమూహానికి ఒక్కొక్క టోపోగ్రఫీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. ఇది మొదటి లక్షణం. ఏదైనా ఒక గిరిజన సమాజాన్ని కనుక తీసుకుంటే దీన్ని మనం మొదటి లక్షణంగా చెప్పుకోవచ్చు. గిరిజన ప్రజలు ఒక నిర్దిష్ట స్థలాకృతిలో నివసిస్తున్నారు మరియు ఆ ప్రాంతాన్ని ఆక్రమించిన నిర్దిష్ట తెగ సభ్యులందరికీ ఇది ఒక సాధారణ ప్రదేశం. సాధారణ లేక నిర్దిష్టమైన నివాస స్థలం లేనట్టయితే గిరిజనులు ఇతర ప్రాంతాలను కోల్పోతారు. ఈ విధంగా వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం అనేది ప్రతి గిరిజనులకు ఉంటుంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే వీళ్ళలో ఇప్పుడు మనం అన్ని లక్షణాలు తెలుసుకుంటున్నాం. అసలు గిరిజనుల తెగల లక్షణాలు ఏంటంటే దాంట్లో వాళ్ళకు ఒక భూభాగం ఉంటుంది. రెండోది ఏంటంటే ఐక్యతాభావం. గిరిజనులలో ఉండేటువంటి ఐక్యత, స్థిరమైన ఐక్యత ఇంకే దాంట్లో కూడా ఉండదని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు ఏదైనా ఒక కొత్త వ్యక్తి ఒక గిరిజన ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాడంటే వెంబటే మొత్తం ఐడియా అంతా ఎలర్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అంతా యూనైటెడ్ గా ఉంటారు. ఉండి వాళ్ళకన్నా ప్రమాదం ఏమైనా వస్తుందని వాళ్ళు భయపడతారు. అందుకని వాళ్ళు చాలా అలర్ట్ గా ఉండి తమ ఐక్యతా భావాన్ని చాటి చెప్పుకుంటూ ఉంటారు. ఒక తెగ ఉనికి శాంతి యొక్క మరియు యుద్ధ సమయాల్లో గిరిజనుల ఐక్యతపై ఆధారపడి ఉంటుంది. అంటే ఒక తెగ యొక్క యూనిటీ అనేది వాళ్ళు ఎట్లాంటి యుద్ధంతో ఉన్నారా, శాంతితో ఉన్నారా అనే దాని మీద వాళ్ళ ఐక్యత ఆధారపడి ఉంటుంది. ఎండోగమస్ సమాజం అంటే గిరిజన ప్రజలు సాధారణంగా తమ తెగ వెలుపల వివాహం చేసుకోరు. ఇప్పుడు గిరిజన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బయట వాళ్ళని చేసుకోవడం తక్కువ. మన హైదరాబాద్ లో ఎంతమంది గిరిజన అమ్మాయిలు గిరిజన అబ్బాయిలు వేరే వాళ్ళని చేసుకున్నారు, లేకుంటే వేరే మన హైదరాబాద్ గిరిజన అమ్మాయిని చేసుకున్నారు, చాలా చాలా తక్కువ మనకు చెప్తున్నాయి. మరియు తెగల్లోని వివాహం చాలా ప్రశంసించబడింది. కానీ చైతన్య శక్తులను అనుసరించే మార్పుల యొక్క తీవ్రమైన ప్రభావాలు గిరిజనుల వైఖరిని కూడా మార్చాయి. ఇప్పుడు గిరిజనుల మధ్య వివాహం మరింతగా మారుతున్నాయి. అయితే ఈ యొక్క ఎండోగమస్ మ్యారేజెస్ అనేది చాలా హైగా ఉన్నాయి. అంటే ఎండోగమస్ అంటే ఏం లేదండి, వాళ్ళ దాంట్లో వాళ్ళే చేసుకోవడం. గిరిజనులు ఈ సభ్య సమాజంలోకి ప్రధాన శ్రవంతి జీవితంలోకి రారు. ఈ ప్రధాన శ్రవంతి జీవితం వరకు కూడా ఒక అడుగు ముందు వేసి వాళ్ళ దగ్గరికి పోరు. ఇట్లా దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మ్యారేజ్ జరుగుతున్నాయి. అయితే ఈ మధ్యలోనే అది మారి ఇప్పుడు గిరిజనేతరులను పెళ్లి చేసుకోవడం, గిరిజనులను పెళ్లి చేసుకోవడం అనేది జరుగుతుందని తెలుస్తుంది మనకి. సాధారణ మాండలికకు ఒక భాష ఉంటుంది. ఆ భాష అనేది చాలా సాదాసీదాగా వాళ్ళకంటూ కోయపెత్తూరు అనే ఒక భాష ఉంది. ఈ కోయపెత్తూరు అనేది వాళ్ళకు ఒక సాధారణ మాండలికం. ఇట్లా ఒక భాష ఉంటుంది. రక్త సంబంధం ఇంకోటి ఏంటంటే రక్త సంబంధానికి ఎక్కువగా వీళ్ళు గొప్ప బంధంగా రక్త సంబంధాన్ని వీళ్ళు చూస్తారు. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ పూర్వీకుల ఎవరో గొప్పలు ఉంటే ఇక అదే రక్త సంబంధాన్ని కొనసాగిస్తూ ఉంటారు. మీరు చూస్తారో లేదో నార్త్ ఈస్ట్ లో ఒక కింగ్స్ క్వీన్స్ అని ఉండేవారు. ఇప్పటికీ వాళ్ళ మునిమనవలను వాళ్ళంతా గిరిజనులే. వాళ్ళ మునిమనవలని ఇంకా రాణులుగా చూస్తూ ఉంటారు. అంటే రక్త సంబంధాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనివ్వడం అనేది గిరిజనులకి సాధ్యమని. ఇప్పుడు నిజామ్స్ ఉన్నారండి, నిజాం రక్త సంబంధికులు ఉన్నారు కాదు లేదంటే, కానీ అంతగా సంబంధాలు లేవు. లేకపోతే రక్త సంబంధం అనేది వేరే కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య తక్కువ. కానీ గిరిజన సమాజంలో ఈ రక్త సంబంధం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. రక్షణ అవగాహన అంటే ప్రొటెక్షన్ అనేది కూడా వీళ్ళు చాలా అలర్ట్ క్రియేట్ చేస్తుంది. ఎట్లా అంటే ఎవరైనా కానీ ఒక వ్యక్తి కానీ అధికారి కానీ గిరిజన గ్రామాల్లోకి ఎంటర్ కావాలంటే చాలా చాలా భయపడవలసి వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక శక్తివంతంగా ఒక రక్షణ కలిగి ఉంటారు, అంటే ఒక అవగాహన కలిగి ఉంటారు. అసలు మనం అంతా మన ఏరియాని కాపాడుకోవాలి, వేరే చొరబాట్ల ద్వారా నుండి కానీ దోపిడీదారుల నుండి కానీ ఇట్లా రకరకాల వాళ్ళ నుండి మనం కాపాడుకోవాలనేది యొక్క ఎక్కువగా ఉంటుంది. చొరబాటు నుండి గిరిజనుల ప్రజలకి ఎల్లప్పుడూ రక్షణ అవసరము. మరియు దీనికోసం ఒక రాజకీయ అధికారం స్థాపించబడింది మరియు అన్ని అధికారాలు ఆ అధికారంలో ఉంటాయి. అంటే దీనికి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. అది ఎట్లా అంటే మన ఏరియాలోకి ఎవరైనా వచ్చినా కానీ అది ఎట్లా ఉండాలి, మనం రక్షణ ఎట్లా చేసుకోవాలనేది కూడా వాళ్ళ కౌన్సిలింగ్ ఉంది. గిరిజనుల భద్రత రాజకీయ అధికారాన్ని అనుభవిస్తున్న వ్యక్తి యొక్క నైపుణ్యము మరియు మానసిక శక్తికి బదిలీ వేయబడుతుంది. ఆకస్మిక సంఘటనలలో ఆ గిరిజనుల కమిటీ గిరిజన ఆధిపత్య సమూహం చేస్తుంది. తెగ అనేక చిన్న సమూహాలుగా విభజించబడి మరియు ప్రతి సమూహానికి తన సొంత నాయకత్వం వహిస్తూ ఉంటాడు. అంటే ప్రతి గిరిజనులు కూడా చిన్న చిన్న వాటిగా ఉంటాయి. ప్రతి చిన్న సమూహానికి ఒక్కొక్క లీడర్ అంటూ ఉంటారు. కానీ వీళ్ళందరికీ కూడా ఒక పెద్ద ఒక
నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యక్తి వీళ్ళందరికీ లీడర్గా ఉంటాడు. ఇది ఒక ప్రధానమైనటువంటి లక్షణం గిరిజనులది. సమానత్వ విలువలు. సమానత్వ విలువలు అంటే మీకు ఎట్లా చెప్పాలి అంటే, మన సాంప్రదాయ భారతదేశంలో కానీ సాంప్రదాయ తెలుగు సమాజాలలో కానీ ఫస్ట్ భర్త తింటాడు, ఆ తర్వాత భార్య తింటుంది. అదో రకమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇప్పుడు మారుతుందిలేండి, అలా కాదు. కానీ ఇప్పుడు గిరిజన సమాజాలు అలా ఉండదు. ఏ పనైనా కానీ భార్య భర్త కలిసి పని చేస్తారు, పిల్లలందరూ కలిసి చేస్తారు. ఇది ఎక్కువ తక్కువ ఈ ఈ ఈ యొక్క భావాలు ఉండవు. సమానత్వ భావం ఉంటుంది. అంటే మనిషిని మంచిగా చూడటం అనే ఉంటుంది, కానీ కులాలు, మతాలు, లింగాలు, లింగ భేదం ఇట్లాంటి అనేది కూడా గిరిజనులలో కుల వ్యవస్థ లేదు, లింగ వ్యవస్థ కూడా లేదు. అంటే ఆడవాళ్ళని ఇట్లా చూడాలి, మగవాళ్ళని ఇట్లా చూడాలి, ఇట్లా సంస్థాగతమైనటువంటి అసమానతలు లేవు. దీని ఇన్స్టిట్యూషనల్ ఇన్ఈక్వాలిటీస్ అనేటివి ట్రైబల్స్ లో లేవు అనేది మనకు ఇక్కడ తెలుస్తుంది. మతం యొక్క సాధారణ రూపం అంటే రిలీజన్ యొక్క సింపుల్ ఫామ్ ఉంటుందండి. ఇప్పుడు మనకు రిలీజన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, పెద్ద పెద్ద మసీదులు ఉంటాయి, పెద్ద పెద్ద టెంపుల్స్ ఉంటాయి, పెద్ద విగ్రహాలు ఉంటాయి, అసలు మనం ఊహించినటువంటి పెద్ద విగ్రహాలు ఉంటాయి. అంటే ఇది ఒక అసాధారణ రూపం మతం యొక్క. కానీ మనకు గిరిజన జీవితాల్లో లేకపోతే ఒక మతం యొక్క సాధారణ రూపాన్ని మనం చూడొచ్చు. ఏదో ఒక చిన్న రాయి ఉంటుంది, దాని వాళ్ళు దేవునిగా దేవతగా మొక్కుతారు, అక్కడితో అది అక్కడ అయిపోయింది. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర తీసుకోండి, ఆ ఉండేటి ఒక చిన్న రాళ్ళు అవి, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలు, దాని చుట్టూ ఒక ఆధ్యాత్మిక అంటే వాళ్ళ యొక్క మతం అనేది చాలా సాదాసీదాగా ఉంటుందని చెప్పడానికి ఇక్కడ మీకు ఉదాహరణ చెప్తున్నాను. తెగలు కొన్ని పురాణాలను మరియు ఒక మూలాధారమైన మతాన్ని నమ్ముతారు. ఇంకా వారు తెగ సభ్యులతో ఆధ్యాత్మిక సంబంధాన్ని కలిగి ఉన్న వస్తువులను సూచించే సంకేతం వస్తువు వద్ద ఉన్న టోటెమిన్లను నమ్ముతారు. అండ్ టోటెమిజం అంటే ఏంటి అంటే ఒక సంకేతంగా ఈ యొక్క అంటే మన వాళ్ళ యొక్క జీవితపు ఆత్మకి ఈ యొక్క దేవతలు వీళ్ళందరినీ కూడా ఒక సంకేతంగా భావిస్తారు. దీన్ని టోటెమిజం అంటారు ఇంగ్లీష్ లో. ప్రస్తుత సామాజిక ఆర్థిక పరిస్థితుల మధ్య భారతదేశంలో గిరిజనులు అంటే ఇప్పుడు సరే, ఇది గిరిజన సమూహం యొక్క లక్షణాలు, గిరిజనులు అంటే దాని యొక్క అర్థము, దాని యొక్క డెఫినేషన్ మనం తెలుసుకున్నాం. కానీ ప్రస్తుత సమాజంలో ఈ గిరిజనులు ఎలా ఉన్నారు, అసలు భారతదేశంలో గిరిజనులు ఎలా ఉన్నారు అనేది కూడా మనం చూస్తే, గిరిజన సంఘాలు ముఖ్యంగా భారతదేశంలోని సెంట్రల్ లెవెల్లో భూమి పరాయీకరణ కారణంగా భూమి మరియు ఇతర వనరులకు ప్రాప్యత క్షీణించడం మరియు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం అటవీ మరియు ఇతర సాధారణ ఆస్తి వనరులను అందించడం ద్వారా వర్గీకరించబడింది. ఫలితంగా గిరిజన జనాభాలో అసమానంగా అధిక శాతం మంది సరైన పునరావాసం లేకుండా వారి సాంప్రదాయ జీవన విధానం నుండి స్థానభ్రంశం చెందారు. ఇదైతే ప్రాజెక్టులలో ఏమైంది అంటే చాలా వరకు భూమి పరాయీకరణ చెందింది. కొన్ని లక్షల 10 మిలియన్ పీపుల్స్ 10 లక్షల మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వాళ్ళ యొక్క భూములు, ఆస్తులు, ఇల్లు అన్ని కోల్పోవడం జరిగింది. పెద్ద పెద్ద అభివృద్ధి పేరు మీద మరియు రిజర్వ్డ్ ఫారెస్ట్, ఈ 2 కారణాల వల్ల రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటారంటే అక్కడ గిరిజనులు ఆ భూమిని వాడడానికి కుదరదు. ఇట్లా పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు కట్టడం, సర్దార్ సరాభాయ్ ప్రాజెక్ట్ కానివ్వండి, పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి, పోచంపల్లి ఇంకా రకరకాల ప్రాజెక్టులు, దేశంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా మొత్తం చాలా మంది గిరిజనులని వాళ్ళ యొక్క జీవితం నుంచి స్థానభ్రంశం చెందించారు అనేది మనకు చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. వివిధ తెగలకు చెందిన మొత్తం 104.3 మిలియన్ల జనాభా, అంటే అది 705 రకాలైనటువంటి గిరిజన జనజాతులు. వీళ్ళు ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా మరియు పశ్చిమ రాష్ట్రాల్లో ఉన్న భారతదేశం యొక్క నడిబొడ్డున దాదాపు 400 మంది నివసిస్తున్నారు. బెంగాల్ భారత ప్రభుత్వం 2011 ఎక్కువగా ఈ యొక్క గిరిజనులు అనేవాళ్ళు భారతదేశం నడిబొడ్డు అయినటువంటి మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఈ యొక్క గిరిజనులు ఉన్నారు. అయితే రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాలలో కూడా, మధ్యప్రదేశ్లో కూడా, ఈ ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కర్ణాటక వీళ్ళలో కూడా గిరిజనుల శాతం చాలా ఎక్కువగా ఉందని మనకు గణాంకాలు చెప్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో నివసిస్తున్న గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులు ఈశాన్య భారతదేశంలో నివసించే వారి కంటే అనేక విధాలుగా భిన్నంగా ఉంటాయి. ఇప్పుడు గిరిజనులు అంటే మొత్తం నార్త్ ఈస్ట్ కూడా మనము గిరిజన ప్రాంతాలుగానే చెప్పాలి. కాకపోతే అక్కడ ఉన్నటువంటి గిరిజనులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు వేరు. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క మెయిన్ స్ట్రీమ్ మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజనులకి ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువగా యాక్సెస్
మనకు చదువుకు కానీ, రోడ్లకు కానీ, కమ్యూనికేషన్కి కానివ్వండి, విద్యకు కానీ, వైద్యానికి కానీ వాళ్ళకి సదుపాయాలు లేవు. కానీ అదే నార్త్ ఈస్ట్ అంటే మనం నార్త్ ఈస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క గిరిజనులకు మాత్రం ఇప్పుడు మనకు త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అస్సాం ఈ రాష్ట్రాలలో గిరిజనులు ఉన్నా వాళ్ళు ఇంతగా వెనుకబాటు లేరు. ఎందుకంటే అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ రావడము, లేకపోతే చదువు, విద్య వీటి పట్ల కొంత అవగాహన కల్పించడం, ఎక్కువగా అక్షరాస్యత, విద్య, వైద్యం అనేటివి ఈ యొక్క నార్త్ ఈస్ట్ లో ఎక్కువగా అభివృద్ధి చెందాయి. కానీ మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఈ రాష్ట్ర ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఎక్కువగా పేదరికం అనేది చాలా 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 అంటే హై ఇండెక్సెస్ ఆఫ్ పావర్టీ అనేది మీకు చాలా ఎక్కువ స్థాయిలో పేదరికం అనేది ఇక్కడ మనకు ఏర్పడుతుంది. ఇప్పుడు మనకు చంబల్ లోయ తీసుకున్నాం అనుకోండి, పూలందేవి చంబల్ దేవి నుంచి వచ్చింది. అది చాలా పూర్ ఏరియా, అంటే హై ఇండెక్స్ ఆఫ్ పావర్టీ ఉన్నటువంటి ఏరియా. పేదరికం వారిని ఎదుర్కొనే సమస్య ఆదాయం మరియు మానవ దుర్బలత్వంతో సహా ప్రకృతిలో బహుమిత్యమైనది అనేది మనకు కన్నన్, రవీంద్రన్, రాధాకృష్ణన్ వీళ్ళు చేసినటువంటి పరిశోధనలలో మనకు అర్థమవుతున్నాయి. తెగలు మరియు అటవీ అంటే అసలు గిరిజన తెగలు ఒక అటవీ వీళ్ళ ఇద్దరి మధ్య గల సంబంధం ఏంటి? నేను ఇంతకుముందే మీకు చెప్పాను, మన పాట మొదట్లో చెప్పారు. ఈ యొక్క భారతదేశంలో గిరిజనుల గురించి ఎన్నో నవలలు వచ్చాయి, ఎన్నో కథలు వచ్చాయి, ఎంతో పరిశోధన జరిగింది, ఇంకా ఎన్నో పాలసీస్ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వ పాలసీస్ అనేది నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి, పాజిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. పాజిటివ్ ఇంపాక్ట్ కంటే కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉందని మనకు తెలుస్తుంది. అది ఎందుకంటే వాళ్ళ జీవితం మొత్తం చింద్రమవుతున్నది అనేది. ఎందుకంటే వ్యవసాయం మనకు ఆ యొక్క పరిశ్రమలు రావడం కానీ, ప్రపంచీకరణ ఈ యొక్క దీనిలో అయితే ఇంకా అసలు అది మనకు ఊహకు అందని విధంగా వాళ్ళ జీవితాలు చింద్రమవుతున్నాయి. అసలు ఆ సమాజమే తుడుచుకపోయిద్దా అన్నంత స్థాయిలో ఈరోజు వాళ్ళ మీద దండకారణ్యంలో కానివ్వండి, లేకపోతే బయట కానివ్వండి వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరుగుతూ ఉన్నాయి. అది వాళ్ళ యొక్క జీవితం మొత్తం చింద్రమవుతుంది అనేది మనకి ఇప్పుడు తెలుస్తున్నటువంటి విషయం. రిజర్వేషన్ వల్ల కొంతమంది గిరిజనులు అభివృద్ధి చెందారు. అయితే ఈ యొక్క రిజర్వేషన్స్ అనే ప్రయోజనాలు అనేవి అందరికీ చెందలేదు. అవి కొంతమంది ఏదో ఒక చిన్న సైజ్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే అది ఎక్కువగా. మీరు ఎప్పుడైనా ఒక గిరిజన పెద్ద ప్రొఫెసర్ చూసారా? చాలా తక్కువ చూస్తాము. ఇప్పుడు వేరే కులాల మతాలలో ప్రొఫెసర్లను చూస్తాము, కలెక్టర్లను చూస్తాము, ఇంకా పెద్ద ఇండస్ట్రియలిస్ట్లను చూస్తాము. మనం ఏ రోజైనా కానీ ఒక బాగా చదువుకున్న గిరిజనుడు హైదరాబాద్ లో పెద్ద పొజిషన్ లో ఉండడం అనేది చూస్తామా అంటే, హైదరాబాద్ అని కాదు దేశం మొత్తంలో ఇట్లాంటివన్నీ ఈ పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ యొక్క వీళ్ళు కొద్ది రిజర్వేషన్ల వల్ల కొద్ది స్థాయిలో ఈ యొక్క గిరిజనులకు ఇది ఉపయోగపడ్డది అనేది మనకు అర్థమవుతుంది. భూమి మరియు జీవనోపాధిని కోల్పోవడం ప్రధానంగా ఏం జరిగింది అంటే, గిరిజనులు ఈ యొక్క అభివృద్ధి పేరు మీద చాలా విలువైనటువంటి భూమిని వాళ్ళు కోల్పోయారు. వృధాగా మరియు విధ్వంసకరమైనటువంటి భావించినందున గిరిజనులు మారుతున్న సాగు నుండి దూరంగా ఉంచబడినందున జీవనాధారం కోల్పోయారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వం దీన్ని సాధారణ ఆదాయ వనరుగా పరిగణించింది. అందువల్ల గిరిజనులు భూమిని తీసుకునేలా ప్రోత్సహించారు. సాగు కానీ తక్కువ అంచనా రేట్లు అయినప్పటికీ వ్యవసాయ పనులు లేకపోవడం, నేల నాణ్యత లేకపోవడం, తరచుగా పంటలు దెబ్బతినడం మరియు దృఢమైన ఆదాయ డిమాండ్లు, తరచుగా సాగుదారులు గిరిజనుల మధ్య, గిరిజనేతరుల మధ్య డబ్బులు రుణదాతలను ఆశ్రయించడము, వాటిని కొనుగోలు చేయడానికి అధిక వడ్డీ డబ్బులు వసూలు వచ్చేది. విత్తనాలు, వినియోగ వస్తువులు మరియు ప్రభుత్వానికి ఆదాయం చెల్లించడానికి డబ్బు కూడా అనేక భాగాల్లో రుణభారం పెరగడం మరియు సాగు కోసం భూమిని డబ్బు అప్పు చేత ఇతర తరగతులకు బదిలీ చేసే ధోరణి పెరిగింది. ఈ విధంగా మనీ లెండింగ్, ట్రేడ్ అనేది మద్యం అమ్మకం యొక్క ఉమ్మడి కార్యకలాపాల ద్వారా పెద్ద మొత్తంలో భూమి మరియు సంపదను సేకరించే శక్తివంతమైన వర్గం ఉద్భవించింది. అంటే ఒక శక్తివంతమైనటువంటి వర్గం అనేది ఏర్పడ్డదండి. వీళ్ళు గిరిజన దోపిడీ చేయడమే వీళ్ళ పని. వీళ్ళు ఒక బందిపోటు దొంగలు అంటారని చెప్పుకోవచ్చు. వీళ్ళు మనీ లెండింగ్ చేస్తారు, ట్రేడింగ్ చేస్తారు, ఆ తర్వాత మద్యం అమ్ముతారు, వాళ్ళ అధిక డబ్బులు వడ్డీలు ఇవ్వడము, ఆ తర్వాత వ్యవసాయ విత్తనాలు అమ్మడము, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు గిరిజన ప్రాంతాలలో చేస్తూ ఉంటారు. వాళ్ళ భూమిని అనేది అడ్డగోలుగా వాళ్ళ భూమిని అప్పనంగా వాళ్ళు చేస్తూ ఉంటారు, వాళ్ళు దోసుకుంటూ ఉంటారు. ఈ రకంగా డబ్బు ఇచ్చేవారు, వ్యాపారులు, దుకాణదారులు
డబ్బు అప్పులు ఇచ్చే వర్గం వారి దోపిడీ మరియు అణచివేత వారిని అత్యంత పేదరికాన్ని తగ్గించడమే కాకుండా వారి ఆత్మగౌరవాన్ని కూడా తొలగించింది. ఇది ఏం చేసింది అంటే ఈ దుకాణదారులు, వ్యాపారస్తులు, డబ్బిచ్చేవారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కూడా అది దెబ్బతీసిందని చెప్పి. ఇప్పుడు ఒక మనిషి ఇంకొక మనిషి దగ్గర అప్పు తీసుకున్నప్పుడు ఏమైపోయింది అంటే ఫ్రెండ్లీగా ఒకటి రెండు సార్లు అయితే ఊకేయచ్చు, కానీ అదొక ఒక ఒక సైకిల్ ఏర్పడి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని, ఈ అప్పు అనేది మనుషుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది అనేది చాలా మనకు స్పష్టమవుతుంది. అంత ముందు కూడా స్వతంత్రం రాకముందు కూడా బ్రిటిషర్ టైంలో కూడా ఈ పరాధీనత అంటే ఏలినేషన్ అంటారు, దాన్ని ఇంగ్లీష్లో ఏలినేషన్ అంటారు. పరాధీనత పొందడము, బానిసత్వం అనేది కూడా ఈ యొక్క గిరిజన బానిసత్వం అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అటవీ మరియు భూమి ఇతర వనరుల నుండి దూరం చేయడం 19వ శతాబ్దం చివరి నాటికి పరాయీకరణ దాదాపు పూర్తయింది. ఈ రకంగా అంటే గిరిజనులను తమ యొక్క అడవుల నుండి, తమ భూముల నుండి, తమ నివాస యోగ్యం నుంచి వాళ్ళు వేరు చేయడం అనేది అది ఆల్మోస్ట్ 20వ శతాబ్దం వరకు అది పూర్తయింది అనేది మనకు తెలుస్తున్నది. దేశంలోని అనేక ప్రాంతాలలో గిరిజనులు, గిరిజనేతరులతో కలిసి స్థానిక అణచివేతదారులు మరియు నిర్వాహకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. అయితే ఈ గిరిజనులు ఈ బ్రిటిషర్స్ వ్యతిరేకంగా ఈ యొక్క వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారు. వారు భూమి, అటవీ హక్కులు, తక్కువ పన్నులు, ఆహారానికి తక్కువ ధరలు మొదలైన వాటి నుండి డిమాండ్ చేశారు. గిరిజనుల మధ్య పరాయీకరణను నిరోధించే చట్టాలు ఉన్నప్పటికీ వారు తమ భూమిని మరియు జీవనోపాధిని కోల్పోతూనే ఉన్నారు. ఇది వాళ్ళ భూమిని కాపాడడానికి, వాళ్ళ యొక్క ఏలినేషన్ పరాయీకరణను అంచివేయడానికి ఎన్నో చట్టాలు ఉన్నాయి భారతదేశంలో. కానీ ఎన్ని చట్టాలు ఉన్నా కానీ వీళ్ళ యొక్క పరాయీకరణ కానీ వీళ్ళ మీద జరిగే దోపిడీ కానీ ఆగడం లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దోపిడీ గిరిజనుల మీద జరిగే దోపిడీ చాలా ఎక్కువగా ఉందనేది ఇప్పుడు మనకు చాలా మంది రచయితలు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, సామాజిక శాస్త్రవేత్తలు కానీ మనం చెప్తున్నటువంటి విషయం. మీరు కనుక అరుంధతి రై వాకింగ్ విత్ కామ్రేడ్స్ అనే నవల ఒక ఎస్ఎస్ చదివితే అది అవుట్లుక్లో పబ్లిష్ అయింది. అది చదివితే మనకు అర్థమవుతుంది అంటే గిరిజన ప్రాంతాలలో ఈ యొక్క అంతర్జాతీయ మల్టీ కంపెనీలు ఎట్లా తాగా వేశాయి. అది మ్యాంగనీస్ కానివ్వండి, ఉప్పు, ఆ తర్వాత ఇనుము, ఇట్లాంటి అన్ని మొత్తం గిరిజన ప్రాంతాలను దొరుకుతున్నాయి. కానీ వాళ్ళు మాత్రం పేదలుగా ఉంటున్నారు, వీళ్ళు మాత్రం కోటీశ్వరులుగా అవుతున్నారు. అంతేందుకు మీరు డివీర్స్ అనే ఒక వజ్రాల కంపెనీ మీద తీసుకుంటే ఆ వజ్రాలు తవ్వే వాళ్ళు ఆఫ్రికాలో ఒక గిరిజనులు, వాళ్ళు మాత్రం అత్యంత పేదరికంగానే ఉంటారు. కానీ దాన్ని ఆ వజ్రాలు తీసుకుని దాన్ని ప్రాసెస్ చేసిన డివీర్స్ మాత్రం అమెరికా, లండన్లలో కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. అంటే ఈ రకంగా ఈ యొక్క అంటే ఉదాహరణకు చెప్పాను మీకు ఎట్లా గిరిజనులు అనే వాళ్ళు ఎట్లా తమ యొక్క భూమిని ఉపాధిని కోల్పోతున్నారని. స్వతంత్రానంతర దేశం కూడా భూమిని మరియు జీవనోపాధిని కోల్పోవడం జరుగుతుంది. వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాకముందంటే ఏమనుకున్నాం, మరి స్వతంత్రం వచ్చింది కదా, వచ్చిన తర్వాత వీళ్ళ మీద ఒక ప్రణాళికబద్ధమైనటువంటి ఒక అభివృద్ధి చేయడం మొదలుపెట్టినా కానీ వీళ్ళు తమ యొక్క భూమిని కోల్పోవడం మాత్రం, జీవన ఉపాధిని కోల్పోవడం మాత్రం ఆగలేదు. స్వతంత్రం తర్వాత దశాబ్దం భారతదేశం తీవ్రమైన అభివృద్ధి ప్రణాళికలు, దశాబ్దాలుగా పారిశ్రామీకరణ మరియు పట్టణీకరణ చుట్టూ కేంద్రీకృతమైతే దేశ నిర్మాణ ఎజెండా ద్వారా గిరిజన సంఘాలను ప్రధాన స్రవంతి అభివృద్ధి నుండి దూరం చేసే సమయం కూడా ఇదే. ఈ ప్రకృతితో పాటుగా పెద్ద ఆనకట్టలు, భారీ పారిశ్రామిక సముదాయాలు, మౌలిక సదుపాయాల కల్పన, మార్కెట్లో సగం పనులు, అడవులను నరకవేయడము, సహజ వనరులు ఎక్కువగా ఉన్న గిరిజనులు నివసించే ప్రాంతాలను విస్తరించడానికి సమాజ వనరులను అధికంగా దోచుకోవడము, అబద్ధం భారతదేశంలోని గిరిజనులపై ఈ ప్రక్రియ యొక్క ప్రతికూల ప్రభావాన్ని చూపించింది అనేది మనకు ఇక్కడ అంతర్జాతీయ కూటమి నివేదించింది. ఒక ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఏం చెప్తుంది అంటే ఈ భారీ పారిశ్రామీకరణ, పెద్ద పెద్ద ఆనకట్టలు, మౌలిక సదుపాయాలు, రిజర్వ్డ్ ఫారెస్ట్లు, ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే గిరిజనుల మీద అత్యంత భారీ ప్రభావం చూపించింది అనేది మనకు అర్థమవుతుంది. పరిశ్రమలు, గనులు, టౌన్షిప్లు, డ్యామ్లు, అటవీ డిపోల నిర్మాణాలు నిర్ణయంతో మరియు డిఫాల్ట్ గిరిజన ప్రభావంపై పడింది. గిరిజన సంఘాలు దేశ ఆర్థికాభివృద్ధి భారాన్ని మోశాయి. దేశ ఆర్థికాభివృద్ధి భారాన్ని గిరిజనులు మోశారు. ఈ భూసేకరణ వలస శాసనం యొక్క భాగము భూములను సేకరించేందుకు ఉపయోగించబడ్డాయి.
తమ ప్రయోజనాలను అభివృద్ధి చెందిన వారికి మళ్లించడానికి వనరులను స్వాధీనం చేసుకునేందుకు వలస రాజ్యం చేతిలో ఒక సాధారణంగా అధికారం ఉంది. అంటే ఈ రకంగా అంటే ఈ యొక్క స్వతంత్ర అనంతరం కూడా భారతదేశంలో ఏంటంటే చాలా అయినటువంటి ల్యాండ్ ఎలినేషన్, ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే గిరిజనులలో మనకు చదువు తక్కువ, లిటరసీ లెవెల్స్ తక్కువ. అండ్ ఉమెన్ బేస్డ్ రైట్స్ అంటే ఇప్పుడు ఆడవాళ్ళకు వచ్చే హక్కులు కూడా ఈ యొక్క గిరిజన మహిళలలో ఈ తక్కువగా చదువు ఉండడం వల్ల ఏమైంది అంటే వాళ్ళకు రావాల్సినటువంటి హక్కులు సరిగా అందలేకపోయాయి అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా ఉమెన్ బేస్డ్ హై ఇండెక్స్ పావర్టీ, ఇన్యాక్సెసిబిలిటీ, రోడ్స్, కమ్యూనికేషన్, టెలివిజన్స్, ఇట్లా అంటే ఈ ఒక రోడ్డు కూడా ఒక లేని పరిస్థితుల్లో ఇట్లాంటి ప్రభావం ఉండడం అనేది మనకు గిరిజన ప్రాంతాలలో మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఈ స్వతంత్ర అనంతరం కూడా ఇప్పుడైతే ఇంకా ఎక్కువైంది ప్రపంచీకరణ. ఆ తర్వాత ఇప్పుడు 2023లో ఈరోజు గిరిజన ప్రాంతాలు అనేవి అట్టుడిగిపోతున్నాయి. మావోయిస్టు పార్టీ వాళ్ళు కొంతమంది గిరిజనుల యొక్క ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా పోరాడడం వల్ల కొంతవరకు అది వాళ్ళు అంతర్జాతీయ యొక్క పెట్టుబడిదారుల యొక్క ప్రభావాన్ని ఈ గిరిజనులు మావోయిస్టుల సహాయంతో పోరాడుతున్నారు. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ఏరియాలు చూస్తే మీరు ప్రతిరోజు ఈ యొక్క మావోయిస్టు వాళ్ళకు ఇటు ఈ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళకి ఆ రాష్ట్రాల ప్రభుత్వాలకి ఎప్పటికీ గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకు అంటే మరి గిరిజనులకు వేరే గత్యంతరం లేకుండా పోయింది. ఈ రకంగా మావోయిస్ట్ పార్టీ సహాయంతో గిరిజనులు కొంతవరకు వాళ్ళు తమ యొక్క హక్కులు సాధిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ రకంగా భారతదేశంలో స్వతంత్ర అనంతరం కూడా గిరిజనులు తమ యొక్క భూమిని, ఉపాధిని, ఆ తర్వాత హక్కుల్ని కోల్పోతున్నారు, అటవీ హక్కుని కోల్పోతున్నారు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. గిరిజన అశాంతి పెరిగిన అటవీ దోపిడితో అటవీ గిరిజనులు సంఘాలు తమ నివాసాలపై తమ నియంత్రణ క్రమంగా కోల్పోతున్నారు. అంటే వాళ్ళ నివాసాలపై వాళ్ళే నియంత్రణ కోల్పోతున్నారు. వాళ్ళు ఎట్లా అంటే ప్రతి ఒక కంట్రోల్, ఎవరి జీవితం అనేది వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. కానీ అలా కాకుండా గిరిజనులు తమ యొక్క జీవితాల పట్ల తామే తమ యొక్క నియంత్రణ కోల్పోతున్నటువంటి దశలో ఈ యొక్క గిరిజనులు ఉన్నారు. ఇవి లేని సామాజిక ఉద్యమాల పరంపరలో గమనించవచ్చు. 50లలో మరి 60లలో అడపాదడపా తిరుగుబాట్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం చాలా ప్రాంతాల్లో అశాంతిని చూస్తున్నాం. ఇప్పుడైతే 20వ శతాబ్దంలో ఉన్నాం, మనం 2023లో ఉన్నాం. ఇప్పుడైతే ఇంకా ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే మనం చెప్పడం కష్టం. ప్రతిరోజు నాకు తెలిసి గిరిజన ప్రాంతాలలో ఏదో ఒక ఎన్కౌంటర్ జరుగుతూనే ఉంటుంది. నాకు తెలుసో తెలియదు, అది చాలా మన బయట సమాజానికి కూడా రాదు. ఎందుకు చెప్తున్నాను ఇదంటే అంటే మీ అందరికీ తెలుసో లేదో, ఇప్పుడున్నటువంటి జిందాలు కానివ్వండి, టాటాలు కానివ్వండి, లేకపోతే ఇంకా ఉన్నటువంటి చాలా స్వదేశీ పెట్టుబడిదారులు కానివ్వండి, విదేశీ పెట్టుబడిదారులు కానివ్వండి, ఒరిస్సాలో మొన్నటి వరకు మనకు వేదాంత మీరు కంపెనీ వినే ఉంటారు. వేదాంత అనేది వాళ్ళు గిరిజనులో ఉన్న కొండలు తీసుకుందాం అనుకున్నారు. కానీ దాన్ని సుదీర్ఘ పోరాటం చేయడం వల్ల సుప్రీంకోర్టు కంపెనీని మూసివేయాల్సి వచ్చింది, వాళ్ళు చేసినటువంటి అరాచకాన్ని. అట్లా అంటే మొత్తం గిరిజన సమాజం చేస్తున్నటువంటి ఈ యొక్క చాలా తిరుగుబాటు చేస్తున్నాయి. ఎంతో అశాంతి మొత్తం భారతదేశంలో ఒక రకమైన అశాంతి ఇప్పుడు ఉందని చెప్పుకోవచ్చు. వీళ్ళేమో ప్రభుత్వాలేమో ఈ యొక్క గిరిజనుల యొక్క దోపిడీని ఇంకా అట్లా కొనసాగించడానికి గ్రీన్ హంట్లని అని చెప్పి వాళ్ళ మీద మావోయిస్టుల ఎయిర్వేత అని చెప్పేసేసి వాళ్ళ మీద చేసిన అసలు విషయం ఏంటి అంటే అక్కడ జరుగుతున్నటువంటి గిరిజన దోపిడీకి వాళ్ళకు మద్దతుగా ఒక మావోయిస్టు తప్ప వేరే వాళ్ళు లేరు అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఈ రకంగా ఒక గిరిజన అశాంతి అనేది ఇప్పుడు సుక్మా అనే మొన్న ఒక అతన్ని ఒక యంగ్ నక్సలైట్ పట్టుకున్నామని ప్రభుత్వం మళ్ళీ లేదు బతికి ఉండడం వాళ్ళని చెప్పడం జరుగుతుంది. అంటే ఇట్లా అంటే అంత ప్రభావితం ఇప్పుడు మరి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో అయితే మరి ఈ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే చాలా అశాంతితో ఉన్నాయి. ఎందుకు అశాంతి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఈ యొక్క మల్టీనేషనల్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అవి వేదాంత కానివ్వండి, టాటా కానివ్వండి, బిర్లాస్ కానివ్వండి. ఇప్పుడు బిర్లా కంపెనీ వాడు ఒక 700 ఎకరాల భూమిని బినామీగా మార్చి
వాడు గిరిజన భూముల్ని ఆక్యుపై చేసుకున్నాడు. గిరిజన భూముల్ని అతను ఆక్యుపై చేసుకున్నాడు. అట్లా ఈ రకంగా మనకు గిరిజన భూములు అనేటివి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడం వల్ల అశాంతి పెరిగి వీళ్ళు ఆయుధాలు తీసుకోవడం, ఇట్లా అంటే గిరిజన భూములు అన్యాక్రాంతంగా కావడం అనేది ఒక అతిపెద్ద విషాదకరమైనటువంటి అది విషయం. ఇప్పుడు భూమిని కోల్పోయి ఆత్మగౌరవాన్ని కోల్పోయి ఇక మనిషి ఎట్లా బతుకుతాడండి? వాళ్ళ వాళ్ళ గిరిజన ఉమెన్ మీద అత్యాచారాలు, ఆ తర్వాత ఇంకా వాళ్ళకి చదువు లేకపోవడము, ఆ తర్వాత పేదరికము, ఇట్లా అన్ని కలిసి వెలసి మనకు ఎక్కువగా ఈ యొక్క గిరిజన అశాంతి అనేది మనకు ఉద్భవిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజుకి మనం కనుక చూస్తే చాలా హత్యలు, అన్అకౌంటెడ్ మర్డర్స్ జరుగుతూ ఉంటాయి గిరిజనుల మీద. అసలు ఎవరినో చంపేస్తారు. ఇప్పుడు మనకి సిటీలో ఎవరికైనా చిన్న జరిగితే అందరికీ దానికి ఒక పెద్ద గొడవలాగా జరుగుతాయి. గిరిజన ప్రాంతాలలో బాకపల్లిలో ఆర్మీ జవాన్లు, అంటే ఈ వైజాగ్ ఏరియాలో బాకపల్లిలో ఆర్మీ జవాన్లు కొంతమంది చాలా మంది ఒక ఊర్లో ఉన్నటువంటి మొత్తం గిరిజన అమ్మాయిని మొత్తం రేప్ చేశారనేది మనకు తెలుస్తున్న విషయము. దాన్ని ఎంక్వైరీ కూడా జరిగింది. అది నిజమేనని కూడా తెలుస్తుంది. అంటే గిరిజనుల యొక్క ధనమాన ప్రాణాన్ని మిగతా వాళ్ళు అనేది అప్పనంగాను చాలా జరుగుతూ ఉన్నది అనేది జరుగుతూ ఉంది. దీనివల్లనే గిరిజన అశాంతి అనేది ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే ఇంకోటి ప్రధాన కారణం ఏంటంటే ప్రభుత్వాలు కూడా పోలీసులకు ఎక్కువ అధికారం ఇస్తున్నారు, అటవీ శాఖ వాళ్ళకి ఎక్కువ అధికారం ఇస్తున్నారు, ఆ తర్వాత బ్యూరోక్రసీకి అధికారాలు ఎక్కువ ఇవ్వడం వల్ల ఇది మరింత గిరిజన అశాంతికి దారితీస్తుంది అనేది మనకు ఈ యొక్క దీని ద్వారా తెలుస్తుంది. అంటే మొత్తంగా మనం ఈ పాఠం తెలుసుకున్నది ఏంటి అంటే, మనం ఒకసారి రివ్యూ చేసుకుంటూ వస్తే ఇది ఈ యొక్క గిరిజన గిరిజన జాతి అనేవాళ్ళు భారతదేశంలో ఎట్లా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. మనం కనుక రాష్ట్రాల వైజ్ కనుక వస్తే, అంటే ఈ గిరిజనులు అనేవాళ్ళు భారతదేశంలోని 30 రాష్ట్రాలలో ఉన్నారు. ఈ 30 రాష్ట్రాలలో అత్యధికంగా రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఆ తర్వాత ఇట్లా ఈ రాష్ట్రాల్లో ఉన్న మధ్యప్రదేశ్, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో ఉన్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా గిరిజన జనాభా ఉంది. దీంట్లో వీళ్ళకు ప్రత్యేకమైనటువంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. అవేంటంటే అది అంటే బ్లడ్ రిలేషన్స్ కానివ్వండి, ప్రొటెక్షన్ గ్రూప్సే కానివ్వండి, ఎండోగమస్ ఇష్యూసే కానివ్వండి, అంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడం కావచ్చు కానివ్వండి, ఇవి వాళ్ళ యొక్క తర్వాత వాళ్ళకు ట్రైబల్ చీఫ్ అనేవాడు ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జాతి యొక్క సమూహ లక్షణాలుగా మనకు గిరిజన సమాజపు లక్షణాలుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క గిరిజన సమాజం అనేది ఈ యొక్క ఇది మన గిరిజన సమాజానికి మరియు అడవికి చాలా దగ్గర సంబంధం. ఎందుకంటే గిరిజనులు అనే వాళ్ళే వాళ్ళ అడవులలోనే జీవిస్తారు. అయితే రిజర్వ్డ్ ఫారెస్ట్ యాక్ట్ 1921లో వచ్చిందండి. 1921లో ఏమైంది అంటే, ఈ ఫారెస్ట్ యాక్ట్ రావడము, ఈ ఫారెస్ట్ యాక్ట్ లో కొన్ని ప్రాంతాలని రిజర్వ్డ్గా ప్రకటించారు. అంటే ఆ ఏరియాలో ఎవరు పోవద్దు. ఇప్పుడు మనకు కొత్వాల్ అభయారణ్యం అంటారు, అంటే అక్కడికి ఇంకా వేరే వాళ్ళు ఎక్కడికి ఎవరు పోవడానికి కుదరదని. ఇట్లా ఈ 1921లో వచ్చినటువంటి ఈ ఫారెస్ట్ యాక్ట్ వ్యతిరేకంగా గేరువాల్ మూవ్మెంట్ జరిగింది. ఈ గేరువాల్ మూవ్మెంట్ వల్ల అది 5 సంవత్సరాల పాటు జరిగింది. 1921 వస్తే 25, 26 జరిగినటువంటి ఈ ఉద్యమం వల్ల మళ్ళీ ప్రభుత్వం వాళ్ళ యొక్క రిస్ట్రిక్షన్స్ తగ్గించింది. అంటే వాళ్ళ మీద అడవుల మీద ప్రభుత్వ అధికారం తగ్గించింది. అంటే ఇటు ప్రభుత్వాలు రిజర్వ్ ఫారెస్ట్ ప్రకటించడము, అది అధికారులకు ఎక్కువగా బలగాలు ఇవ్వడము, బ్యూరోక్రసీని ఎక్కువ ఎంపవర్ చేయడము, పోలీసులకు ఎక్కువ పవర్స్ ఇవ్వడము, అటవీ శాఖ సిబ్బందికి ఎక్కువ ఇవ్వడం వల్ల అది అశాంతికి గురి చేసేది. ఎందుకంటే వీళ్ళపై వాళ్ళు సాదాసీదాగా ఉన్నటువంటి గిరిజనులను వేధిస్తూ ఉంటారు. ఇది బాగా ఇప్పుడు వీరప్పన్ లాంటి ఎందుకు పుట్టుకొచ్చారండి? వీరప్పన్ లాంటి ఎట్లా పుట్టుకొచ్చారు అంటే, అక్కడ ఉన్నటువంటి పేద గిరిజనులకి వీరప్పను సహాయం చేసేవాడు అనేది మనకు తెలుస్తున్నటువంటి విషయం. అంటే ఆ పేదరికాన్ని అడ్డం చేసుకుని అతను ఎదిగాడు, అతను కొంచెం హెల్ప్ చేసుకుంది. ఇదే ఇక్కడ కూడా మనకు అర్థమైన అశాంతి, గిరిజన అశాంతి ఎందుకు ఉంది అంటే, ఇంత ప్రభుత్వాలు అనేటివి సాయుధ బలగాలకి, అటవీ శాఖ వాళ్ళకి,
బ్యూరోక్రసీ, పోలీసు వాళ్ళకి ఎక్కువ పవర్ ఇచ్చేసేసి సాదాసీదా గిరిజనుల మీద ఒక అటాక్స్ చేయించడం అనేది అది మంచి పద్ధతి కాదు. అది అది అశాంతికి దారితీస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ రకంగా మనం చూసుకుని ఇది మొత్తంగా మన గిరిజనుల పరిస్థితి. అంటే మొత్తంగా భారతదేశ పరిస్థితి ఇట్లయితే ప్రపంచవ్యాప్తంగా అది ఏ రకంగా ఉంది, గిరిజనులు అంటే భారతదేశంలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉండేరా అంటే ప్రపంచ ఆస్ట్రేలియా, కెనడా ఇవన్నీ కూడా గిరిజన కంట్రీలే. అంతేందుకు మానవ సమాజమే ఒక రకమైనటువంటి గిరిజన సమాజం అండి. వీరికి ఇస్లాం, క్రిస్టియానిటీ తీసుకున్న ఒక రకమైనటువంటి గిరిజన సమూహాలు అని చెప్పుకోవచ్చు. సరే, ఇది డిబేట్ మనం తర్వాతలోకి వెళ్దాం. ఈ రకంగా గిరిజన సమూహానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అవి ఎండోగమస్, హ్యావింగ్ టోపోగ్రఫీ, ఎండోగమస్ గ్రూప్స్, బ్లడ్ రిలేషన్స్, ప్రొటెక్షన్, కిన్షిప్ రిలేషన్స్, మ్యారేజ్ అండ్ ఇవన్నీ కూడా ఇవి ఒక ప్రతి ఈ యొక్క లక్షణాలు అనేవి గిరిజనులలో ఎక్కువగా ఉంటాయని మనకు తెలుస్తుంది. గిరిజనులకు ఫారెస్ట్ కూడా సంబంధం అనేది చాలా దగ్గర సంబంధం. ఇది ఏంటంటే చేపకును నీళ్లకు ఉన్నటువంటి సంబంధం. చేప పిల్లలను కనుక మనం నీటికి తీసేస్తే అది ఎట్లా చచ్చిపోయిందో, అదేవిధంగా గిరిజనులకు మనం అటు నుంచి తీసేస్తే వాళ్ళు కూడా చచ్చిపోతారు. అట్లా అంటే అది రిలేషన్ బిట్వీన్ తెలిసిన ఆర్గానిక్ రిలేషన్షిప్ బిట్వీన్ ట్రైబ్స్ అండ్ ది ఫారెస్ట్. ఆ రకంగా గిరిజనులకు ఫారెస్ట్కు సంబంధం ఉంది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గిరిజనులకు వాళ్ళ భూముల నుండి ఆ తర్వాత వాళ్ళ అడవుల నుండి ఏలినేషన్, పరాయికరణ చేయబడ్డారు, ఖాళీ చేయించబడ్డారు. ఇట్లా 10 million people వాట్ ఎవాక్యుయేటెడ్. ఈ అభివృద్ధి పేరు మీద 10 లక్షల గిరిజనులని వాళ్ళ తరఫున మాట్లాడే పెద్ద పార్లమెంట్లో కానీ దేశవ్యాప్తంగా కానీ వాళ్ళ పట్ల మాట్లాడే పెద్ద నాయకుడే లేకుండా పోయాడు అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రతి కులానికి, ప్రతి మతానికి, మతాల గురించి ఎంత పెద్దగా మాట్లాడుకునే వాళ్ళు వాళ్ళ మతాల గురించి పెద్ద వాళ్ళు ఉన్నారు తప్ప దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా గిరిజన పెద్ద లీడర్ ఎవరన్నా చెప్పండి. తక్కువ అని చెప్పాలి. అంటే లేరని నేను అనట్లేదు, ప్రతి రాష్ట్రాల్లో ఉండొచ్చు, కానీ తక్కువ అని చెప్పొచ్చు. ఈ రకంగా భూమికి, మన గిరిజనులకి అడవికి చాలా దగ్గర సంబంధం ఉందనేది మనకు ఇక్కడ మనకు మహాశ్వేతాదేవి రచనలు తీసుకున్నా, లేకుంటే ఇంకా వేరే కొంచెం సామాజిక స్పృహ కలిగినటువంటి పోయిట్స్, రైటర్స్ వీళ్ళ మనం తీసుకున్నా కానీ గిరిజనులు ఎంత అణచివేతకు గురవుతున్నారు అనేది మనకు ఇప్పుడు తెలుస్తుంది. అట్లే మనకు జై భీమ్ అనే సినిమా మనం కనుక చూస్తే దాంట్లో అది ఒక గిరిజన మహిళకు సంబంధించినటువంటి సినిమా అనేది విన్నాం. అంటే ఒక గిరిజన అమ్మాయి ఒక న్యాయం గురించి ఎట్లా పోరాడుతుంది అనేది ఆ జై భీమ్ సినిమా అనేది తెలియజేస్తుంది అనేది నాకు అర్థమవుతుంది. అంటే అంత వెనుకబాటుతనం ఉంటుంది. తమిళనాడులో ఉదకమండ ఇది ఇంకోటి ఏంటంటే మీకు చెప్పడం మర్చిపోయాను. ఈ యొక్క గిరిజనులలో ఇది మా ఎగాలిటేరియన్ సొసైటీస్ అంటే వీళ్ళకు ఎక్కువలు తక్కువలు ఇట్లాంటి భావాలు అట్లాంటివి ఉండవు. ఈ లింగ వివక్షలు ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇది గిరిజన సమాజం యొక్క వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ట్రైబల్ లైఫ్. ఈ రకంగా మనం గిరిజన తెగలంటే ఏంటో తెలుసుకున్నాము. అదే వాళ్ళ యొక్క గిరిజన సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకున్నాము. వాళ్ళ వ్యవసాయ విధానాలు ఎట్లా ఉంటాయి, అక్కడ భూ చట్టాలు ఎట్లా ఉంటాయి, భూమి అన్యాక్రాంతం ఎలా ఉంటుందనేది కూడా మనం దీంట్లో తెలుసుకున్నాం. అదేవిధంగా ప్రతిఘటన కూడా ఎట్లా జరుగుతుందనేది కూడా ఈ యొక్క పాఠం తెలుసుకున్నాం. ఈ భారతదేశంలో ఎట్లా ఎన్ని లక్షల మంది గిరిజనులు ఉన్నారు, వాళ్ళ యొక్క అధ్యయనం ఎట్లాంటి అధ్యయనం జరిగింది, వాళ్ళు ఏ రకంగా జీవనోపాధిని కోల్పోయారు అనేది కూడా మనం వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కూడా ఎట్లా వేరు చేయబడ్డాయి, వాళ్ళ యొక్క ఆత్మగౌరవం మీద ఎటువంటి ప్రభావం పడ్డది అనేది కూడా ఈ యొక్క పాఠం తెలుసుకున్నాం. తెగ అనేది కూడా ఈ పదానికి గల కారణం ఎందుకు ఇచ్చారు తెగ అంటే, అసలు ఈ తెగ అనే పదానికంటే కూడా వాళ్ళు ఎస్సీ షెడ్యూల్ కాస్ట్ అనే పిలవాలనుకున్నారు. కానీ ఈ మొత్తం వీళ్ళందరినీ ఎస్సీల కింద వేయడం అనేది మంచిది కాదు అనే ఒక ఉద్దేశంతో వీళ్ళకి ట్రైబ్ అంటే ఒక తెగ అనే పదం అనేది ఇవ్వడం. ఇది భాషా పరిణామము, సాంస్కృతిక లక్షణాలు, పర్యావరణ పరిస్థితులను బట్టి వీళ్ళకు ట్రైబల్ అనేది ఒక పదంగా మనం ఇవ్వడం జరిగింది. వీళ్ళని వనవాసి అని, ఆదివాసి అని, వన్యజాతి అని,
జనజాతి అని, అనుసూచిత జాతి అని, ఇట్లా రకరకాలైనటువంటి పదాలతో వీళ్ళను పిలవడం జరుగుతుంది. గిరిజన టైంలో ఈ యొక్క గిరిజనులను దూరంగా ఐసోలేషన్లో పెట్టారని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే గిరిజనులు కనుక వాళ్ళు డెవలప్ అయితే, వాళ్ళు కూడా చైతన్యవంతం అయితే, వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలను అడిగి ఇంకా ఎక్కువగా మా దేశం ఎక్కువ పోరాటంలో పోయిందనే ఉద్దేశంతో గిరిజనులను బ్రిటిష్ ప్రభుత్వం దూరంగా పెట్టింది, ఒక ఐసోలేషన్లో పెట్టింది అని మనకి ఇక్కడ తెలుస్తుంది. వీళ్ళకి ఒక ఖచ్చితమైనటువంటి లక్షణాలు నేను ఇంతకుముందే చెప్పాను. అవేంటి అంటే ఐక్యతా భావం, వీళ్ళంతా యునైటెడ్గా ఉంటారు. ఇది ఎండోగమస్ గ్రూప్. ఎండోగమస్ గ్రూప్ అంటే వివాహాలు వాళ్ళలో వాళ్ళే చేసుకుంటారు, బయట వాళ్ళకి తక్కువగా చేస్తారు అనేది కూడా మనం ఇది ఒక ఎండోగమస్ గ్రూప్. మూడోది ఏంటంటే సాధారణ మాండలికులు భాషలు ఉంటాయి, మాండలికాలు ఉంటాయి. తెలుగులో మనకు చాలా మాండలికాలు ఉంటాయి. అట్లనే ఈ యొక్క గిరిజనులలో కూడా మాండలికాలు ఉంటాయి. కోయితో భాష అంటారు. ఆ తర్వాత కోయిలలో 2-3 రకాల భాషలు ఉంటాయి. సాదాసీదా మాండలికాలు ఉంటాయి. ఆ తర్వాత రక్త సంబంధాలు ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా రక్త సంబంధానికి ఎక్కువగా గౌరవం ఇస్తారు. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి శక్తి అని చెప్పొచ్చు. బ్లడ్ రిలేషన్స్ అనేది అతిపెద్ద గొప్ప సంబంధం ఈ గిరిజనులలో. అదేవిధంగా రక్షణ అవగాహన అంటే వాళ్ళు నివసించే ప్రాంతంలో కానీ లేకుంటే ఆ అడవిలో కానీ బయట వాళ్ళు వస్తే వాళ్ళు మాత్రం వాళ్ళు చాలా శక్తివంతంగా పోరాడతారు, రక్షణ కలిగి ఉంటారని మనకు ఇక్కడ అర్థమవుతుంది. సమానత్వ విలువలు ఉంటాయి వీళ్ళల్లో. సమానత్వ విలువలు అంటే అది కులం కానీ మతం కానీ యొక్క సాధారణ రూపం ఉంటుంది. మనకు సిటీలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆధ్యాత్మిక కేంద్రాలు ఇట్లాంటివి ఉండవు. ఒక చిన్న రాయి ఉంటుంది, దాన్ని ఒక ఆధ్యాత్మికంగా వాళ్ళు అభివృద్ధి చేస్తారు. దాన్ని టోటమిజం అంటారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో కూడా భారతదేశ గిరిజనులు అనేది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో గిరిజనులు ఉన్నారు. వీళ్ళ యొక్క భూమి పరాయీకరణ, ఆ తర్వాత ఉపాధిని కోల్పోవడం, ఆత్మగౌరవాన్ని కోల్పోవడం అనేది అత్యంత ఎక్కువగా ఉంది. మరియు పేదరికం అనేది న్యూట్రిషన్ వాల్యూస్ అనేది యాక్సెసిబిలిటీ టు రోడ్స్, యాక్సెసిబిలిటీ టు ఎడ్యుకేషన్, యాక్సెసిబిలిటీ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ లెస్ ఇన్ ది ట్రైబల్ కమ్యూనిటీస్ ఆఫ్ ఇండియా అనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళు అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అభివృద్ధి మనకి ఏదైతే అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి అని చెప్తా ఉంటారే, ఈ అభివృద్ధి ఫలాలకు గిరిజనులు చాలా చాలా దూరంగా ఇంకా ఉన్నారనేది మనకు ఆదిలాబాద్ లేకుంటే శ్రీకాకుళం లేకుంటే ఇంకెక్కడ ఉన్నటువంటి అనంతపూర్, ఇంకెక్కడ ఉన్నటువంటి మనకు నల్లమల అడవులు, ఇట్లా ఎక్కడ తీసుకున్నా కానీ వీళ్ళు ఇంకా కూడా యొక్క సమాజం యొక్క అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కువగా రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రాలలో, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కువగా ఉన్నారనేది మనం తెలుస్తుంది. పేదరికం ఎదుర్కొనే సమస్య అత్యంత పెద్ద సమస్య. మానవ దౌర్బల్యం ఒక రకమైనటువంటి దౌర్బల్య పరిస్థితుల్లోకి ఈ గిరిజనులను నడుతుంది అనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, నేను ఖమ్మం జిల్లాలో కుంట అనే ఒక ఏరియాలో గిరిజనులు కోయల మీద నా ఎంఫిల్ పరిశోధన చేశాను. వాళ్ళు పవర్ ఇస్తే కూడా అది ఎట్లా పవర్ అని అంటే ఇండియాలో తెలియదు. ఒక రెగ్యులర్ అనే ఒక ముసలావిడ లేకపోతే నాకు డబ్బులు ఇస్తే ఏంటో అసలు కూడా అర్థం కావట్లేదు. అంటే అంత ఒక అవగాహన లేనితో మానవ దౌర్బల్యంతో గిరిజనులు ఉన్నారనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. అంటే అడవికున్న తెగలకి చాలా దగ్గర సంబంధం ఉంది. వీళ్ళిద్దరికి ఇది ఆర్గానిక్ రిలేషన్స్ అని చెప్పొచ్చు. అదేవిధంగా నేను ఏం చెప్పాను, రిజర్వేషన్స్లో కొద్ది సెక్షన్ ఆఫ్ ది గిరిజనులు మాత్రం వాళ్ళు బాగుపడ్డారు అనేది మనకి ఇక్కడ స్టాటిస్టిక్స్ తెలియజేస్తుంది. భూమి మరియు జీవనోపాధిని కోల్పోయాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రకరకాల కారణాలు ఏదైతే చెప్తున్నారో దానివల్ల వాళ్ళు ఎక్కువగా అధిక వడ్డీలు లేకపోతే రుణాలు, వ్యాపారస్తులు, మనీ లెండింగ్, ట్రేడర్స్ వీళ్ళందరి వల్ల కూడా వీళ్ళు జీవనోపాధిని కోల్పోయి వీళ్ళు తమ యొక్క వృత్తిని కోల్పోతున్నారు అనేది మనకు అర్థమవుతుంది. స్వతంత్రానంతరం వాళ్ళు భూమి కోల్పోయారు, స్వతంత్రం తర్వాత కూడా వాళ్ళు భూమి కోల్పోయారు. ఈ రకంగా భారతదేశంలో భూమి కోల్పోవడం, వాళ్ళు పరాయీకరణ చెందడం అనేది అది ఇంకా కొనసాగుతుంది అనేది నాకు ఇక్కడ అర్థమవుతుంది. మరొక పాఠంలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు